హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్ణ మీడియా. నేను మీ ఆర్జేవిది. మళ్ళీ ఆడక రోడ్డు మీదకి వెళ్ళిపోయాం కదా, రావాలా నాయన, రాకపోతే ఏంది మనకు తెలీదు. మొత్తానికైతే వివర్స్ ఏంది ఎక్కడికి వచ్చామనుకుంటే ఎప్పుడు నెల్లూరే. అయితే ఈ రోజు నెల్లూరు అవుట్స్కట్స్కి వచ్చామన్నమాట. అదే మనం బుచ్చిరెడ్డిపాలెంకి వచ్చాం. బుచ్చిరెడ్డిపాలెంకి వెళ్ళిపోయేవారా ఏంది స్పెషల్ అంటే నాకు ఒక పాట గుర్తొచ్చింది అన్నమాట. ఏం పాట అంటే మొక్కజొన్న తోటలో ముసిరి చెట్లలో ఏదేదో పాట ఉంటది కదా, అసలు ఏది మొక్కజొన్నకే దీనికి సంబంధం ఉందని. అవును, నేను బుచ్చిరెడ్డిపాలెంకి మన వ్యూవర్స్ మనకి ప్రత్యేకంగా కాల్ చేసి చెప్తే మనం ఇంత దూరం వచ్చాం. ఎందుకంటే ఇక్కడ కార్న్ పౌడర్ అంటే మొక్కజొన్న పౌడర్ వేసి చికెన్ పకోడా చేస్తారు. కర్రీ అంటే భలే ఉంటుంది. అక్కడ పౌడర్ ఒకసారి చూపించన్నా అన్నారు. అయితే నేనైతే బుచ్చిరెడ్డిపాలెంకి వస్తే ఈ టయాన దాదాపు 7:30-8 అవుతుంది. ఈ మన బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి ఏదైతే మెయిన్ రోడ్డు ఉంటుందో ఈ రోడ్డు అంతా అక్కడక్కడ బండ్లు ఉంటాయి అనమాట. కొంత అంటే చికెన్ పకోడా బండ్లు ఇవన్నీ కూడా ఎవరితో. అయితే ఇక్కడ ఏంటంటే స్పెషల్ మొక్కజొన్న పౌడర్ కార్న్ పౌడర్ కలిపి చికెన్ పకోడా చేస్తారు. తింటుంటే భలే ఉంటుంది. టేస్ట్ అమృతం అమోఘంగా ఉంటది. సో వాళ్ళు ఎట తయారు చేస్తున్నారో ఏంది, అసలు ఆ టేస్ట్ ఆ విధంగా ఎలా ఉంటుంది ఏంది అనేది మనం లోపలికి ఇలా నడితే కానీ మనకి ఈ విషయాలన్నీ తెలియదు. ఎందుకంటే మనం పొద్దులు అసలు తిన్నాం, మీకు నేను ఊరించడం, నేను ఊరిపోవడం, ఇది తప్ప ఇంకేం ఉండదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఎట్లుంటది ఏందని మొత్తం రండి. అయితే వ్యూవర్స్ మొత్తానికి లోపలికి వచ్చేసాం అనమాట. అంటే చికెన్ పకోడా బండ్లు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ప్రత్యేకంగా మనం చెప్పాలంటే ఇప్పుడు కాదు, వీళ్ళ తాత ముత్తాతల నుంచి బుచ్చిరెడ్డిపాలెంలో చేస్తున్నటువంటి వెరైటీలు అందుకే ఇంత ఫేమస్ అనమాట. సో కస్టమర్లు కూడా ఒకసారి అడిగి తెలుసుకుని ఎట్లుంటాయి ఏందనేది. సో అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా అదిగో మన ఫ్రెండ్ అనమాట హనీఫ్. హాయ్ హనీఫ్, బాగున్నావా? బాగున్నా. ఏం సంగతి, ఏం డల్గా ఉన్నావా? డల్గా అంటే ఫస్ట్ టైం కదా, డల్గానే ఉంటుంది. ఫస్ట్ టైమా? నేను మాట్లాడకూడదు మనం. సో మొత్తానికి ఏంటంటే విషయం, ఈ మన చికెన్ పకోడా ఇక్కడ కార్న్ పౌడర్ వేసి చేస్తాం కదా. అవును, అంటే కార్న్ పౌడర్ వేసి చేస్తాం. అది ఏమంటారు దాన్ని, ఏం పిండి? మొక్కజొన్న పిండి. మొక్కజొన్నతో భలే ఉంటుంది పాట కూడా అది. సో ఆ పౌడర్ వేసి మనం చేస్తాం. ఎందుకు ఆ పౌడర్ వేస్తాం ప్రత్యేకంగా? టేస్ట్ కోసం. ఎలా అంటే టేస్ట్ అంటే తినేటప్పుడు టేస్ట్ వస్తుంది, అది వేస్తే కొద్దిగా ఇంకా కొద్దిగా బెటర్ గా ఉంటది. ఓకే. అని అయితే మనం వేసే మసాలాలు ఎక్కడ ఇంట్లోనే తయారు చేసేట లేకపోతే బయట నుంచే? బయట నుంచే. అంటే మసాలాలు బయట నుంచి తీసుకొని వస్తారని. ఇంట్లో ఏం తయారు ఏంటంటే జీరా ఇలాంటివన్నీ మిక్సింగ్ చేసి మా అమ్మ చేస్తుంది. మా అమ్మ చేస్తుంది. చికెన్ కి సంబంధించిన మసాలాలు, చికెన్ మసాలాస్ అన్ని బయటే. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి అన్ని బయటే. అంతే. మిగతాది ఒకటి ఉన్నాయి, ధనియాల పొడి కాకుండా ధనియాలు, జీలకర్ర, ఇది సరేలే అటువంటి అన్ని మన ఇంట్లో తయారు చేస్తాం. ఏదో ఉన్న మొత్తానికి వివరిస్తూ దాచిపెట్టుకునేది ఏం లేదు. పాపం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. నీకు డిగ్రీ చేస్తున్నావు కదా, సో డిగ్రీ చేస్తుంటారు. మొత్తానికి ఏంటంటే ఈవినింగ్ టైంలో అది అప్పటి నుంచి వస్తుంది కాబట్టి చేస్తుంటారు అనమాట. దాదాపు 8 సంవత్సరాలు అయిందమ్మా ఈ పెట్టుకొని. ఇంత ముందు తాత ముత్తాతల నుంచి 1 year నుంచి. ఫస్ట్ మా మామ పెట్టాడు అక్కడ బ్యాక్ సైడ్. ఓకే. ఆయన కాడ నేను చేస్తా ఉన్నాను, ఆ తర్వాత నేను పెట్టుకున్నాను. అంటే ఇవన్నీ బంధువులే కదా ఇక్కడ ఉండేటి? దాదాపు ఎన్ని ఉంటాయి మొత్తం అంగళ్ళు ఇక్కడ? 1, 2, 3, 4, 6 ఉంటాయి. 6 అంటే ఈ రోడ్డు మీద మొత్తానికి 6 షాపులు మనమే ఉంటాయి. 6 మనవి కాదు, అంటే మీ రిలేషన్స్. అదేలా మీ బంధువులు అంతా మన బంధుత్వం మన వాళ్ళే కదా. బయట వాళ్ళు అయితే నాకేమైనా ఇస్తారా ఏంది? 4 షాపులు అట్టేం ఉండదు. అయితే చికెన్ ఎంత డైలీ చేస్తారా? ఏమన్నా స్టాక్ ఉంటుందా? స్టాక్ ఏమి ఉండదు మన కాడ, డైలీ ఉంటుంది. ఎన్ని కేజీస్ ఉంటాయి? ఒకవేళ నేను డైలీ 2 షాప్స్ ఉన్నాయి నాకు. 2 షాపులు కలిపి 6, 5 వేస్తాను. దేని బట్టి అంటే ఆదివారం, మండే టు ఫ్రైడే 6, సాటర్డే 5, 4 అట్లా మిగలకుండా అయిపోయేటట్టు. మిగలకుండా అంతేగాని మనం ఫ్రిడ్జ్ లో పెట్టడాలు ఇట్లా ఏమైనా ఉంటాయి? కలర్ ఏమైనా? ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెడితే 5 మంది అన్నదమ్ములు ఉన్నారు. నేను, మా అన్న, ఇంకో అన్న, తమ్ముడు, చెల్లెలు అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ లా తినేస్తాం. అంతే. ఈసారి తినేటప్పుడు నాకు కూడా ఫోన్ చేయి, నేను కూడా వస్తాను. మా వ్యూవర్స్ కూడా పిలుస్తా. మొత్తానికి కలర్ ఏమన్నా వేస్తావా దీంట్లో? కలర్ అంటూ ఏముండదు అన్న. కలర్ ఏముండదు, మొత్తం మసాలానే. అంటే ఈ రెడ్ గా కనిపించడానికి చిల్లీ పౌడర్, చికెన్ 65 మసాలా అని ఒకటి ఉంటది. ఓహో, అది వేస్తాను. కబాబ్ మసాలా, చికెన్ 65 కబాబ్ మసాలా. అది బుచ్చిలో దొరకదు, నెల్లూరు. అదే మొత్తానికి బుచ్చిలో ఈ కార్న్ చికెన్ పకోడా అనేది చాలా ఫేమస్, అందుకే వచ్చాము. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్స్. ఒకసారి మనం తిని కూడా మన ప్రేక్షకులకు చెప్పాలి. వ్యూవర్స్ మీరు కూడా తినాలనుకుంటే
మొత్తానికి మన నెల్లూరు నుంచి బుచ్చికి వచ్చామంటే బుచ్చిలో ఈ సైడ్ అన్నమాట లెఫ్ట్ సైడ్ లో ఉండేటువంటి ఒక 6-7 షాపులు ఉంటాయి. ఇక్కడంతా కూడా మా పిల్లోని గుర్తుపట్టండి. ఏంది మన షాప్ పేరు ఏంది? షాప్ పేరు ఏం లేదు, షాప్ పేరు ఏం లేదు, అది షాప్ పేరు ఏమున్నది ఇక్కడ డైరెక్ట్ గా అన్ని బండ్లు ఉంటాయి, వరుసగా 6-7 బండ్లు ఉంటాయి. మొత్తం వీళ్ళ బంధువులవే. మీకు కావాలనుకుంటే మీరు అడిగి కూడా తినవచ్చు. అయితే టేస్ట్ అమోఘంగా ఉంటుందని చెప్పి మీకు అంటే కస్టమర్లు మీరు కాబట్టి మన ప్రేక్షకులు అనమాట, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మా వ్యూవర్స్ నాకు కాల్ చేసి ప్రోగ్రామ్ చేయమంటే స్పెషల్ గా మీకోసం అక్కడి నుంచి ఇంత దూరం వచ్చాను. సో వ్యూవర్స్ అసలు మొత్తానికి నేను తినే ముందు అలవాటు కదా, ఎవరైతే తింటారో వాళ్ళని అడగందే మనకు దిగదనమాట. ఎందుకంటే వాళ్ళే అనమాట మనకి రివ్యూ ఇవ్వాల్సింది. మొత్తానికి మీ ప్రేక్షకులుగా వ్యూవర్స్ మీరేట నాకు రివ్యూ ఇస్తారో అట్లా కస్టమర్స్ ఇస్తేనే ఒకసారి మాట. హాయ్ బ్రో, ఏం పేరు మీ పేరు? నా పేరు అఖిల్ అన్న. అఖిల్ హీరో లాగా ఉన్నావు అనమాట. అఖిల్ పేరు పెట్టిన మొత్తానికి ఎట్లుంటుంది పకోడా? తిన్నావు ఎప్పుడన్నా? ఫ్రెండే అన్న, సూపర్ ఉంటుంది. అబ్బా ఫ్రెండ్ అట్టయితే ఎప్పుడు పొద్దులో వస్తా ఉంటారా? బాగుంటుందా? తిన్నావు ఇంత ముందు? సూపర్ ఉంటుంది అన్న. అంటే ఎప్పటి నుంచి తింటున్నావు ఇక్కడ? 2-3 months డైలీ వస్తాను. 2-3 months డైలీ రెగ్యులర్ వస్తా ఉన్నావా? అబ్బా సూపర్. అయితే మొత్తానికి బాగుంటుంది ఇక్కడ క్వాలిటీ కానీ చికెన్ ఫ్రెష్నెస్ కానీ అంతా ఓకేనా? ఎందుకంటే మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు కూడా ఒకసారి వచ్చి తినమంటావా లేదా? ఒకసారి డైలీ రమ్మన్నా. డైలీ రమ్మన్నావా? ఓకే. అయితే వ్యూవర్స్ అదే డైలీ అంటే రండి, మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి ఒకసారి. వ్యూవర్స్ చూడండి మా అన్న ఎట్టున్నాడు, ఇద్దరం ఒకటే, ఏం ఇబ్బంది లేదు. ఓకే, నాకు నువ్వు నీకు నేను అన్నట్టు అయిపోయింది వ్యవహారం. 4 రోజుల తర్వాత ఇదే పరిస్థితి నాది కూడా. అదనమాట పకోడాలు తిని నెల్లూరులో ఉన్న ఫుడ్ అంటే తింటా ఉన్నాం మేము. ఎక్కడి నుంచి వచ్చామన్నా మొత్తానికి? మాది నెల్లూరు అన్న. నెల్లూరు డైకాక్స్ రోడ్ అన్న. మళ్ళీ పకోడా బాగుందని ఇటు వచ్చాము. మన కుర్రోడు మేము ఫ్రెండ్స్ వచ్చాం, సినిమాకి వచ్చి చూసి తిందామని వచ్చామన్నా. అయినా ఈ రోజు మూవీ రిలీజ్ కదా ప్రభాస్, అది మూవీ ఎట్టుందనా? సూపర్ అంటే ఇంటర్వ్యూ నుంచే. అబ్బా సూపర్. అయితే అది ఓకే. మొత్తానికి ఇక్కడ పకోడా ఎట్టుంటది? అబ్బా సూపర్ అని కేక్ అన్న. కేక ఎన్ని రోజులు తింటున్నావు? డైలీ వస్తాం, వారానికి 2 సార్లు వస్తాం. బాగా నచ్చి తినాలనిపిస్తే వచ్చేయటం బండి వేసుకొని. నెల్లూరులో అన్ని ఉన్నాయి, వదిలేసి వస్తున్నా. మన కుర్రోడు మంచి కుర్రోడు, అబ్బాయి బాగా చేస్తాడు, అందుకని వస్తున్నాం అన్న. మొత్తానికి ఏంటంటే వ్యూవర్స్ నెల్లూరు నుంచి ఇక్కడికి రావాలంటే దాదాపు ఒక 13-15 కిలోమీటర్లు వస్తుందా? 15 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి చికెన్ పోగాడు తిని మళ్ళీ 15 కిలోమీటర్లు పోవాలా. 30 కిలోమీటర్లు జర్నీ వస్తాం చూడు. మన నా పేరు భాస్కర్ అన్న. భాస్కర్ అన్న, సరేలే. మొత్తానికి ఏదో మా అన్న జాగ్రత్త చూసుకోవాలి అప్పుడప్పుడు. చికెన్ పోగొడ అంతా ఉంది. ఓకే, మొత్తానికి థ్యాంక్స్ అన్న. రైట్ వ్యూవర్స్, మొత్తానికైతే నేను రావడం లేట్ అయిపోయింది, అందుకే ఐటమ్స్ కూడా చాలా వరకు అయిపోయినాయి. ఇక్కడ తొందరగా అయిపోతే మీరు కావాలనుకుంటే ఎర్లీకి వచ్చి తినండి. ఆయన ఊరినే పొద్దుపోయి వచ్చిన తర్వాత మా కాడ ఏం లేవు అని చెప్పి నాకు ఫోన్లు చేయడం, మెసేజ్ చేయడం, ఏడున్నాయి అన్న అయిపోయినాయి అన్న అని చెప్పడం. దగ్గర రండి, ఏమేమి చేశారు చూపిస్తా. ఇదో పీసెస్ కూడా అంత బాగుంటాయి అనమాట. ఆనియన్ ఇచ్చాడు, లెమన్ అయిపోయిందంట. నేను లైట్గా పెప్పర్ పొడి వేసుకున్నాను. ఇదనమాట చికెన్ పకోడా సంబంధించి. దీంట్లో ఎక్కువ ఆయిల్ ఉండదు, ఆయిల్ కూడా డైలీ చేంజ్ చేస్తుంటారు. లిమిటెడ్ తీసుకొస్తారనమాట. ఇది దీని కథ. సో ఇప్పుడు దీన్ని నేను తింటాను అనమాట. తిని ఎట్లుందో ఏందనేది మీకు చెప్తాను. నేనంటే దేనికి అందుకే కదా నోరు ఊరించడానికి నేను కూడా వచ్చేసా. అది అనమాట మొత్తానికి. అబ్బా కాలిపోతా ఉంది. అది మొత్తానికి బుల్లెట్ అంటారు దీన్ని మన తెలుగు. మనం ఏమంటారు ఏందో చెప్పండి మీరు. గుండెకాయ ఏదో అంటారు అనమాట. అబ్బా ఒక ఆయన సూపర్. మొత్తానికి వ్యూవర్స్ అదృష్టం ఉండాలి వ్యూవర్స్. నెల్లూరు అంతా తిరిగి ఇక్కడ ఫుడ్ తినాలంటే మా సోషల్ మీడియాలకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. నేను నాటలు కూడా రావట్లేదు తిని. కాన్ పౌడర్ కర్ర అంటుంది, భలే ఉంది టేస్ట్. నెల్లూరులో తినేది ఒక లెక్క, బుచ్చిలో తినేది ఒక లెక్క. ఎవరు ఊరుతాడా? ఉరిచేదానికి నేను ఉండేది. ఆర్జేవి అంటే ఎట్లుంటది ఎవరు? బాబా కాలిపోతుందా? ఆహా, ఏ జలంలో చేసుకున్న అదృష్టం ఇదనమాట కథ. అయితే వివరితో మొత్తానికి టేస్ట్ అయితే ఎక్సలెంట్. ఆర్జీవి ఎప్పుడు అబద్ధం చెప్పడం. మీకు తినాలనిపిస్తే బుచ్చిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి రోడ్డు పక్కనే 6 బండ్లు ఉంటాయి వెళ్ళయి.
ఆ బండ్ల దగ్గర ఎక్కడన్నా తినొచ్చు అనమాట. వీడియోలో చూసినటువంటి వ్యక్తి ఎక్కడన్నా మీకు కనిపిస్తాయా, మేము వీడియో చూసాం మిమ్మల్ని అని చెప్పి అతని దగ్గరకు వస్తే ఒక పీస్ ఎక్స్ట్రా వేస్తాం. మన పేరు చెప్తే ఏం పేరు అనుకుంటున్నావా, సువర్ణ మీడియా యాడ్ చేయని చెప్పండి, ఇంకో పీస్ ఎక్స్ట్రా ఏమంటే 2 వేస్తారు అనమాట. మొత్తానికి ఇది దీని కథ వ్యవహారం. ఇది ఇవాళ ఫుడ్ సెక్షన్ ప్రోగ్రాము. ఇదే బుచ్చులో మరొక ఫుడ్ సెక్షన్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకున్నాం. అండ్ దాన్ని కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి వీడియో జర్నలిస్ట్ శంకర్ సైనింగ్ ఆఫ్.